చీరలు ధరించాలని ఇటువంటి దీంట్లో ఇవాళ ఒక స్పెషల్ కార్యక్రమం జనపద గీతాలతో ప్రారంభించుకున్నాం. అలా ఈ ప్రారంభానికి ముందుగా గణపతి ప్రార్థనతో మన ముందుకు వస్తున్నారు ఎంవీఆర్ నాగేశ్వరరావు గారిని హృదయపూర్వకంగా ఒకసారి చెప్పడంతో వేదిక మీద ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ ఉందాం, చివరి వరకు ఉందాం, చక్కగా పాడుకుందాం, ఎంజాయ్ చేద్దాం. మన కుటుంబ సభ్యుల మధ్య కార్యక్రమం జరుపుకుంటున్నాం కాబట్టి దాన్ని చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం పాశాంకుశధరం దేవం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. రాత్రిలో జరుగుతుంది. 2 సీట్లు తీస్తాము. ముందుగా ఆల్రెడీ అనౌన్స్ అయింది కాబట్టి శ్రీమతి జి వరలక్ష్మి గారికి ముందు ఇవ్వడం జరుగుతుంది. వరలక్ష్మి గారి తర్వాత చంద్రకళ గారు. చంద్రకళ గారు మళ్ళీ 2 చీటీలు తీసి ఆవిడ అనౌన్స్ రంగు సీర కట్టి ఎల్లాడబోతుంటే ఎరుపు రంగట్టు నా బాణమంతిట్టు ఎరుపు రంగట్టు నా బాణమంతిట్టు ఎటువడి తట్టు నిలిచేవో తట్టు ఎటువడి తట్టు నిలిచేవో తట్టు ఏమో ఎంబడపోయి పిల్లగా అంట దొరకకుండా కూతుతావు ఏది పిల్లగా ఏమో ఎంబడపోయి పిల్లగా అంట దొరకకుండా కూతుతావు ఏది పిల్లగా దిక్కుటాకు దిక్కు దిక్కేని కంట దిక్కు దిక్కుటాకు దిక్కు దిక్కేని కంట దిక్కు
జరుపుకోవడం ఎంతో గర్వకారణం. ఒకసారి కీర్తి చేసిన ప్రసన్న గారికి అందరూ కర్తవ్యంతో ఆయన రాలేదు
ఈ కార్యక్రమానికి అందరూ శృతిబద్ధంగానే పాడుతున్నారు, కానీ ఎవరు ఏ స్థితిలో పాడినా ఎలా పాడినా దాన్ని చాలా టాలెంటెడ్గా దాన్ని స్థితిలో తెచ్చుకొని వారి వాద్య సహకారం అందిస్తున్నటువంటి రాజా గారికి మనం ఎంత అభినందన చెప్పినా అంత బాగా ఆయన కవర్ చేస్తున్నారు. చిట్టమ్మా చెట్టమ్మా ఓ చెట్టమ్మా నువ్వు పచ్చని ప్రగతికి చెట్టమ్మా ఓ చెట్టమ్మా నువ్వు పచ్చని ప్రగతికి
రచన శ్రీమతి సత్యమాధవ గారి సంగీతం. సన్నని మనసున్న సింధుడే సత్తని సుందరేని నోడే సన్నని మనసున్న సింధుడే సత్తని సుందరేని నోడే సన్నని మనసున్న సింధుడే సత్తని సుందరేని నోడే హై సత్తని సుందరేని నోడే See
ధన్యవాదాలు. ఈనాటి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హృదయపూర్వక ఆహ్వానం. ఈ పాట పర్యావరణాన్ని ఉద్దేశించి మన గౌరవ సలహాదారులు పివి పద్మిని గారు రచనా స్వరకల్పనలో చేశారు. ఎందుకంటే మనకి మీ అందరికీ తెలుసు, మనం చిన్నప్పుడుగా ఉండేటప్పుడు ఇంత ఉష్ణోగ్రత చూసేవాళ్ళం కాదు. 42, 43 వరకే అవుతుంది. కాంక్రీట్ రాజ్యం వచ్చేసింది. అంటే చెట్లు నరికేసి ఇల్లు కట్టేయడం, బిల్డింగ్లు కట్టేయడం కాదు. దాన్ని ఆధారంగా చేసుకొని పివి పద్మిని గారు పెద్ద మనసుతో చేసిన ఈ పాటని నాకు పాడే అవకాశం కలిగింది. మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పర్యావరణ పరిరక్షణ నుంచి ఒక పాట. ఎందిరోరన్నాయి ఎండ మండుతున్నాది, పనిలోకి పోతుంటే కడుపు మండిపోతాది. ఎందిరోరన్నాయి ఎండ మండుతున్నాది, పనిలోకి పోతుంటే కడుపు మండిపోతాది. చల్లగాలి ఎదిరా పడగాలి ఎదిరా, చల్లగాలి ఎదిరా పడగాలి ఎదిరా, రాత్రిరంతా ఉక్కపోత పురుపురాదు ఎదిరా, రాత్రిరంతా ఉక్కపోత పురుపురాదు ఎదిరా. ఎదిరో రన్న ఈ ఎండ మండుతున్నది, పనిలోకి పోకుంటే కడుపు మండిపోతాది. కొండలన్నీ పోనాయి, అడుగులన్నీ పోనాయి, కొండలన్నీ పోనాయి, అడవులన్నీ పోనాయి. భూమిలోని నీరంతా అడుగు అంటి పోనాది, భూమిలోని నీరంతా అడుగు అంటి పోనాది. అందుకే రన్న ఈ ఎండ మండుతున్నది, పనిలోకి పోకుంటే కడుపు మండిపోతాది. కొండలన్నీ పిండిసేసి అడవులన్నీ నరికేసి, కొండలన్నీ పిండిసేసి అడవులన్నీ నరికేసి, భవనాలు కట్టేసి ఫ్యాక్టరీలు ఎట్టేసి, భూమంతా కాంక్రీటు అడవికి మార్చేసినారు, భూమంతా కాంక్రీటు అడవిగా మార్చేసినారు. అందుకే రన్న ఈ ఎండ మండుతున్నది, పనిలోకి పోకుంటే కడుపు మండిపోతాది. నేల తల్లి ఏడెక్కి మంచంతా కరిగిపోతే, నేల తల్లి ఏడెక్కి మంచంతా కరిగిపోతే, ప్రళయం వచ్చి భూమంతా బద్దలైపోతాది, ప్రళయం వచ్చి భూమంతా బద్దలైపోతాది, బద్దలైపోతాది. అరే అట్టనా? అయితే మనం ఏంటి చేయాలన్నా? అందుకే వాన నీరు దాచుకుందాం, ఉన్న నీరు పొదుపు చేద్దాం. వాన నీరు దాచుకుందాం, ఉన్న నీరు పొదుపు చేద్దాం. చెట్టు చేమ నాటుకుందాం, కోయిలమ్మ మాట విందాం. చెట్టు చేమ నాటుకుందాం, కోయిలమ్మ పాట విందాం. సౌరశక్తి వాడుకుందాం, పోలతీలు మానేద్దాం. సౌరశక్తి వాడుకుందాం, పోలతీలు మానేద్దాం. భూమాతను కలకాలం చల్లగా చూసుకుందాం, భూమాతను కలకాలం చల్లగా చూసుకుందాం, చల్లగా చూసుకుందాం. ధన్యవాదాలు. ఇప్పటివరకు ఒక సింగర్గా ఈ రచన దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు. మీకు అందరికీ పాట సుపరిచితమే, పడవ నడపబోయ్. దీన్ని స్వరకల్పన చేసిన వారు కేవీ బ్రహ్మానంద గారు.
పడవ నడపవోయ్ పూల పడవ నడపవోయ్ పడవ నడపవోయ్ పూల పడవ నడపవోయ్ పడవ నడపవోయ్ పూల పడవ నడపవోయ్ పూల పడవ నడపవోయ్ పడవ నడపవోయ్ పూల పడవ నడపవోయ్ పడవ నడపవోయ్ పూల పడవ నడపవోయ్ పూల పడవ నడపవోయ్ చుట్టిన తెర చాపనెత్తి గట్టి చొక్క చుక్కాని పట్టి చుట్టిన తెర చాపనెత్తి గట్టిగా చుక్కాని పట్టి వరగనీక తిరగనీక తరగలపై తేలిపోవన చుట్టిన తెర చాపనెత్తి గట్టిగా చుక్కాని పట్టి వరగనీక తిరగనీక తరగలపై తేలిపోవన పడవ నడపవోయ్ పూల పడవ నడపవోయ్ పడవ నడపవోయ్ పూల పడవ నడపవోయ్ పూల పడవ నడపవోయ్ చక్కని రాయంచననుచు చుక్కల తలుకెంచుకొనుచు చక్కని రాయంచననుచు చుక్కల తలుకెంచుకొనుచు మన్ను మిన్ను కలుపుతున్న తెన్నెలలో సాగిపోవా చక్కని రాయంచననుచు చుక్కల తలుకెంచుకొనుచు మన్ను మిన్ను కలుపుతున్న తెన్నెలలో సాగిపోవా పడవ నడపవోయ్ పూల పడవ నడపవోయ్ పడవ నడపవోయ్ పూల పడవ నడపవోయ్ పూల పడవ నడపవోయ్ ఏరు దాటి ఊరు దాటి కలలు నాలుగు కడలు దాటి ఏరు దాటి ఊరు దాటి కలలు నాలుగు కడలు దాటి చీకు చింతలేని వింత లోకాలకు చేరునటుగా ఏరు దాటి ఊరు దాటి కలలు నాలుగు కడలు దాటి చీకు చింతలేని వింత లోకాలకు పోవునటుగా పడవ నడపవోయ్ పూల పడవ నడపవోయ్ పడవ నడపవోయ్ పూల పడవ నడపవోయ్ పూల పడవ నడపవోయ్ పూల పడవ నడపవోయ్. థ్యాంక్ యూ. గురుగారు టిఎన్ ప్రసాద్ గారు రచించినటువంటి కాయగూరలు కాయగూరలు పాడబోతున్నాను కప్పులతో గమనించగలరు. కాయగూరలు ఎమ్మ కాయగూరలు కాయగూరలు ఎమ్మ కాయగూరలు కాయగూరలు ఎమ్మ కాయగూరలు కాయగూరలు ఎమ్మ కాయగూరలు తోటకెళ్ళి కోసుకొచ్చా నీటుగానే కోసుకొచ్చా కంపల్సరిగా వేసుకొచ్చా నీకోసం తీసుకొచ్చా కాయగూరలు ఎమ్మ కాయగూరలు
థ్యాంక్ యూ అండి. ఎంవిఆర్ నాగేశ్వర కళంచిన శ్రీమతి లతారామ గారు, మరవాడ లక్ష్మి గారు. ఎంవిఆర్ గారి తర్వాత శ్రీమతి లతారామ గారు, తర్వాత మరవాడ లక్ష్మి. ఇది కాదు, ఇది మన ప్రెస్ రికార్డ్ ఇక్కడ అవుతుంది. మీకు తెలుసు కాబట్టి నేను మీకు అప్పగించి కూర్చున్నామంటే మీరు లేట్గా వచ్చారు. చుమ్మందిలే నా ముదులకు మాకు గుమ్మందిలే నా పువ్వులకు మా చుమ్మందిలే నా ముదులకు మాకు గుమ్మందిలే నా పువ్వులకు మా కాములేని రాజా జాతరలో పూరాల చిన్నది కుందము పెట్టుకుని పూరాల చిన్నది కుందము పెట్టుకుని చుమ్మందిలే నా పువ్వులకు మాకు చుమ్మందిలే నా పువ్వులకు మా ఉంగరాల పెట్టుకాల ఉంగరాల చుట్టూ మీద ఉంగరాల పెట్టుకాల ఉంగరాల చుట్టూ పెట్టు పెట్టు పూలు పెట్టు పూలో నా తేనె పెట్టు తేనె పెట్టు కొమ్మందిలే నా ముదలకు మా తేనె చూడు కొమ్మందిలే నా ముదలకు మా చుమ్మందిలే నా ముదలకు మా చుమ్మందిలే నా ముదలకు మా నువ్వుండ నాంట పాలకొండ మండు గడ్డ నువ్వుండ నాంట పాలకొండ మండు ఎన్నెలై పోని నాది దాని మనసు ఎన్నెలై పోని నాది దాని మనసు ఏవులై పారి మోహించు చుమ్మందిలే నా ముదలకు మాకు చుమ్మందిలే నా పువ్వులకు మా చుమ్మందిలే నా ముదలకు మాకు గుమ్మందిలే నా ముదలకు ఎంబీఆర్ గారి పవర్ కాదు ఇది ఒరిజినల్ ఎంబీఆర్ గారి పవర్ ఈ పాట విజయ్ కుమార్ బల్లా విజయ్ కుమార్ గారిని సితారాల అనేటువంటి పాట పాడారు కదా, అలవైకుంఠంలో రాసినటువంటి సినీ గేయ రచయిత వారు ఈ పాట ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఇంతసేపు ఈ తర్వాత జయలక్ష్మి గారు, మరవాడ లక్ష్మి గారు తర్వాత శ్రీమతి జయలక్ష్మి గారు, శ్రీమతి ఏ శిరీష గారు.
ఇంతవరకు జానపద గీతాల్లో పాడిన పాటలన్నీ చాలా వైవిధ్యంగా ఉన్నాయని నమ్ముతున్నాను. మీరందరూ కరతార్థాలుగా తెలియపరచండి. అన్ని రకాలుగా విన్నారు. కూరగాయల దగ్గర నుండి చందమామ వరకు వెళ్ళిపోయాం. మధ్యలో రైలు బండి